దేవదేవుడు ఇంత మంచి గొప్ప అవకాశాన్ని ఈ భయంకరమైనటువంటి వేసవి సమయంలో బయటకు రాలేని పరిస్థితి, వస్త్రాలు కూడా ధరించలేని పరిస్థితి, దగ్గరగా 40-45 డిగ్రీల ఎండ కాస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరందరూ కూడా ప్రభువుని ప్రేమించి ప్రభువు సన్నిధికి వచ్చినందుకు నా దేవుణ్ణి నేను ఘనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో ఒక అద్భుతమైన మాట, అన్ని మాటలు కూడా చాలా అద్భుతమైనవే. 92వ మా కీర్తనలో మొదటి మాట, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మంచిది అనేది చాలా మంచిది. మనందరం కూడా కోరుకుంటాం మంచినీళ్ళు కావాలి. ఏం కావాలండి? మంచినీళ్ళు కావాలి, మంచి ఇల్లు కావాలి. ఏదైనా అద్దెకి అడిగేటప్పుడు ఏదైనా మంచి ఇల్లు ఉంటే చూసి పెట్టండి అంటారు. మంచి స్థలం కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి తిండి కావాలి, మంచి పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి పిల్ల కావాలి. చెడ్డ పిల్ల కావాలని అడుగుతారు ఎవరైనా? అడగరు. మంచి సంబంధం ఉంటే చూడండి అయ్యగారు మంచి సంబంధం కావాలి, ఏదైనా మీకు తెలుసుంటే చూడండి అని చెప్పి మంచి ఊరు, మంచి సంబంధం, మంచి మనుషులు, మంచి బడి, మంచి స్కూల్ కావాలి పిల్లల్ని చదివించడానికి. అన్నీ కూడా మనకి మంచి కావాలి, మంచి కావాలని కోరుకుంటుంటాం. కానీ మనం మాత్రం ఎలా ఉండమంటే మంచిగా ఉండం. మనకు అన్నీ మంచి జరగాలి, కానీ మనం మాత్రం మంచిగా ఉండడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయం. కానీ మనం మంచోళం అయితే మనకు అన్నీ కూడా ఏం జరుగుతాయంటే మంచే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మంచోళం అయితే చెడు కూడా మన దగ్గరికి వచ్చేసరికి ఇది ఎలా మారిపోద్ది అంటే మంచిగా మారిపోతూ ఉంటుంది. పనికిరాని వస్తువు కూడా పనికొచ్చే వస్తువుగా మారిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వారంలోనే మా ఇంట్లో 6-7 అద్భుతాలు జరిగాయి. అవన్నీ చెప్తే మీరు నవ్వుకుంటారు. కానీ ఇక్కడ చెడుగా వస్తూ ఉంటాయి. చెడుగా వచ్చిన వస్తువులు కానీ మనుషులు కానీ ఆ యొక్క పరిస్థితులు కానీ ఎలా మారిపోతాయంటే ఇక్కడ లోపల రాగానే 2-3 రోజుల్లోనే అవి మంచిగా మారిపోతూ ఉంటాయి. నిన్న సమయంలో అమ్మగారు సాక్ష్యం ఇస్తుంటే అప్పుడు నేను గ్రహించాను, నిజమే, ఇది దేవుని ప్రాంగణం కదా. దేవుడు ఏదైతే చెడుగా ఇది అడుగు పెట్టిందో దేవుడు దాన్ని ఏం చేస్తాడు? 2-3 రోజుల్లోనే దాన్ని మంచిగా మార్చేస్తాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ మారిపోవాలంటే మన దగ్గర ఒక సూత్రం ఉంది. మనం ఏం చేయాలంటే యెహోవాను ఏం చేయాలట? స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ యొక్క కీర్తిని స్తుతించుట మంచిది. ఈరోజు ఆదివారపు ఆరాధన అన్ని మందిరాల్లో సుమారుగా ఎవరైతే మందిరాలు స్థాపించారో అందరూ కూడా ఆదివారం ఏదో ఒక సమయంలో వారు ఏం చేస్తారంటే ఆరాధన చేస్తారు. ఉదయకాలంలోనో మధ్యాహ్నం రాత్రి సమయంలోనో వారు ఆరాధన ఎందుకు చేస్తారంటే అక్కడ యెహోవాను వారు ఏం చేస్తారండి? స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నెలంతా కాపాడిన దేవునికి, ఈ నెలంతా ఆదరించిన దేవునికి, గత నెలంతా కూడా మనలను సురక్షితంగా తన రెక్కల చాటున దాచి భద్రపరిచి తన నీడను మన మీద ఉంచి ఇంత భయంకరమైన వేసవికాల సమయంలో మన యొక్క శరీరాలు ఏమాత్రం కూడా బలహీనపరచబడకుండా, మన గుండెలు ఆగిపోకుండా ఈరోజు భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. కోవిషీల్డ్ అనేటువంటి ఆ యొక్క వ్యాక్సిన్ తీసుకున్న వారికి సడన్గా ఏజ్తో నిమిత్తం లేకుండా అది బ్లడ్లో క్లాట్ అయిపోయి ఆ వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే గుండెకెళ్ళి రక్తనాళాలు మూసేస్తుంది. దాని ద్వారా పడుచు వాళ్ళు కూడా గుండెపోటులతో మరణిస్తున్నారనేటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. అయినప్పటికీ దేవదేవుడు అటువంటి సంఘటనలు మనలో ఎవ్వరికి కూడా జరగకుండా ఎంతగా దేవుడు కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి మేలులు దేవుడు జరిగిస్తున్నాడు. ఇప్పుడు చాలా టెన్షన్గా ఉంది రాష్ట్రం అంతా కూడా. రాష్ట్రం అంతా ఎలా ఉందండి? ఒక విధమైన టెన్షన్. పొలిటీషియన్స్ అందరూ కూడా టెన్షన్ ఉంది. అధికారులు, ఆఫీసర్లు అందరూ కూడా టెన్షన్గా ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. ఆదివారం కూడా ఖాళీ లేని పరిస్థితి. ఈ వారం అంతా కూడా ఎలక్షన్ అయ్యే వరకు కూడా మరి అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎలా ఉంటాయంటే చాలా మరి ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి ఒత్తిళ్ళు ఏవి కూడా లేకుండా దేవుడు భద్రంగా మనలను, మన కుటుంబాలను కాచి కాపాడి దేవుని యొక్క సన్నిధిలో ఉంచినందుకు మనం ఏం చేయాలంటే ప్రభువుని ఏం చేయాలి? మేము ఇక్కడ స్తుతి ఆరాధన చేస్తుంటే మా ఇంకా అలా చూడాలి. పాడిన పాటలు పాడుతున్నప్పటికీ ఎవ్వరు కూడా ఏం చేయట్లేదంటే నోరు కదిపి మాతో కలిసి ఆరాధన చేయట్లేదు. నాకు వినబడుతుంది, నేను కళ్ళు మూసుకుని నేను ఆరాధన చేస్తున్నప్పటికీ మీ యొక్క స్వరాలు మాత్రం నాకేం చేయట్లేదు, వినపడటం లేదు. అందరం కలిసి
నిన్ను స్తుతించడానికే బ్రతుకున్న లోకములో, నిన్ను ఆరాధించుటయే ఇలలో నా పనియే. నిన్ను స్తుతించడానికే, అందరూ పడదాం ఈ మాట అంటే చాలు ప్రభువుకి. ఇలలో నా పనియే యేసయ్యా వాడుకో, యేసయ్యా వాడుకో, యేసయ్యా వాడుకో, యేసయ్యా వాడుకో. నా జన్మము నా మనుగడ నీ మదిలో మెదిలనే, అది తలపే ఎలా మారే ఈ మనిషిగా. నా జన్మము నా మనుగడ నీ మదిలో మెదిలనే, అది తలపే ఎలా మారే ఈ మనిషిగా. నిన్ను స్తుతించాలని, నిన్ను కీర్తించాలని, నీ ఆశ నీ కోరిక నే నెరవేరుస్తానయ్యా. నీ ఆశ నీ కోరిక నే నెరవేరుస్తానయ్యా. యేసయ్యా వాడుకో, యేసయ్యా వాడుకో. నిన్ను చూపించడానికే బ్రతికున్న లోకములు, నేను ఆరాధించుటయే ఇలలో నా పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఒక్క మాట నువ్వు వాడితే దేవుని మందిరంలోకి వచ్చి, ప్రభువా నేను బతుకున్నది నా బిడ్డల కోసమో ఎవరి కోసమో కాదు ప్రభువా, నీ కోసం. నా జన్మము నా మనుగడ నీ మదిలో మెదిలేని. అర్థం తెలుసా పాటకి? ఆ మాటకి అర్థం తెలుసా మీకు? నా జన్మ, నేను గుడ్లుగా ఉన్నాను చూడు, నా గుడ్డుకి ఏమైనా ఉందండి? అందం ఉందా? గుడ్డు మీద ఎంటుకలు ఉన్నాయా? స్పెర్మ్ చూసారా మీరు? స్పెర్మ్ తెలుసా? చాలామంది తెలుస్తుంది, చూసే ఉంటారు. తెల్లగా ఉంటుంది. దాన్ని చూస్తే ఎలాగ ఉంటుంది? జిగురు జిగురుగా అసహ్యంగా ఉంటుంది. అప్పుడు చూసారట, నా జన్మము నా మనుగడ నీ మదిలో మెదిలేనే. నీ ఆలోచనలో మెదిలింది. నేను సృష్టించబడము తల్లి గర్భమును రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగితివే. కొంతమంది భవిష్యత్తు చూస్తారంట చూడండి. ఖాళీ స్థలంలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది బాగా తెలివైన వాళ్ళు ఏం చేస్తారండి? భవనాన్ని ఏం చేస్తారు? ఊహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యొక్క రూపాన్ని, మన ఆకారాన్ని, మన యొక్క సౌందర్యాన్ని దేవుడట తన కళ్ళతో చూసావు నాయన, అందుకే నేను ఏం చేస్తాను? నేను స్తుతిస్తాను. దేవునిని స్తుతించడం కంటే గొప్ప భాగ్యం ఈ ప్రపంచంలో ఏదీ లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను స్తుతించడానికి నువ్వు ఏవేవో కారణాలు ఎత్తుక్కుంటుంటావు. నిజానికి చాలామంది దావీదు 7 సార్లు ప్రార్థన చేశాడంటారు, కానీ దావీదు 7 సార్లు ప్రార్థన చేయలేదు, 7 సార్లు స్తుతించాడు. అంతేనండి మాట. దినమునకు 7 మారులు. అది ప్రార్థన కాదు. అది ప్రార్థన వేరు, స్తుతించడం వేరు. అందరూ ఏం చెప్పుకుంటారే, రోజుకి దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడు, దావీదేమో 7 సార్లు ప్రార్థన చేశాడు అని చెప్తుంటారు. ప్రార్థన కాదు అది. దినమునకు 7 సార్లు. ఎందుకు? ఏమని? ఎందుకు స్తుతించాడు? ప్రభువా నా బతుకేటిన ఆయన ఎండలోనూ వానలోనూ చలిలోనూ ఆ వాసన కొట్టే గొర్రెల మధ్య సంచరిస్తూ స్నానపానాదులు లేకుండా. ఏంటి గొర్రెలు కాసుకున్నాం ఎప్పుడు చూసారా? సరైన టైంకి స్నానం చేస్తారా వాళ్ళు? సరైన టైంకి భోజనం ఉంటుందా? ఒక్కొక్కసారి టీ చొక్కటి తాగడానికి కూడా వారికి ఏముండదు, అవకాశం ఉండదు. ఎక్కడికెక్కడికో ఆ గుంటల్లోకి అక్కడికి తీసుకెళ్ళిపోవాలి మేత కోసం. పచ్చని మేత ఉన్న దగ్గర తీసుకెళ్ళి రైతులు ఏం చేస్తారు? ఏమయ్యా కళ్ళు కనపట్టలేదా? పొలం దగ్గర తీసుకెళ్ళక ఆ బీళ్ళు తీసుకెళ్ళు. బీళ్ళు మంచి చెట్లు ఉంటాయా? ఒక్కొక్కసారి ఎండకి ఎండాలి, వానకు తడవాలి, చలికి వణకాలి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి దావీదును ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు? ఎక్కడికండి? సింహాసనమే తీసుకెళ్ళిపోయాడని. అప్పుడు చెప్పు, నా ప్రాణమా
ఇది నా తండ్రి ఇచ్చింది కాదు, నా అన్నదమ్ములు ఇచ్చింది కాదు, నా దేశ ప్రజలు ఇచ్చిన అధికారం కాదు. ఇది ఎవరు కూడా ఓటేసి నాకు అధికారం లేదు. ఈ అధికారము, ఈ పదవి, ఈ హోదా ఎవరిచ్చారంటే పరలోకంలో నా ప్రభు ఇచ్చాడు. కాబట్టి నా ప్రాణమా నీవు ఆయనను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని తన ప్రాణములతో చెప్పుకునే అద్భుతమైన రోజు ఈరోజు. వడదెబ్బ తగిలి చచ్చిపోతున్నారు. ఇలా కారు వేసుకెళ్ళి ఆగిన లారీలను గుద్దేసి చనిపోతున్నారు అనేక మంది. ఉట్టిన ప్రాణాలు పోతున్నాయి. నేను ఏఎస్ఐ గారు అలా డ్యూటీ చేసి గుండెపోటు వచ్చిపోయాడట. ఇలాంటి ఈ భయంకరమైన దినాలలో దేవుడు మనం ఇంత లోకంలో సంచరిస్తున్నప్పుడు ఇంత దెబ్బ తగలకుండా, పగలు ఎన్నుల దెబ్బ అయినను, రాత్రి వెన్నుల దెబ్బ అయినను, పగలు ఎండ దెబ్బ అయినను తగలకుండా ఆయన దూతలతో కాపాడుతున్న మన ప్రభువుని మనం ఏం చేయాలండి? స్తుతించుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరములకు వచ్చిన వారందరూ కూడా హృదయపూర్వకంగా, ప్రభువా ఇదిగో సజీవుడిగా ఉన్న నిన్ను స్తుతించడానికి, నేను గణపరచడానికి, నీకు సాక్షిగా ఇదిగో నేను ఉన్నానని, నీ సన్నిధిలో ఉన్నానని హాజరు వేయించుకోవడానికి ఇదిగో నేను వచ్చాను ప్రభువా. 4 నెలలు 24వ సంవత్సరంలో నన్ను దర్శించి కాపాడి ఏ రోజున కూడా నేను పస్తు ఉండకుండా, బట్టలకు కానీ, దాహానికి కానీ, ఆహారానికి కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా నేను సంచరించడానికి, నడవడానికి మంచి కాళ్ళు, చేయడానికి మంచి చేతులు, చూడడానికి మంచి కళ్ళు, వినడానికి మంచి చెవులు, అరిగే అవయవాలు, పనిచేసే లోపల అవయవాలన్నింటినీ కూడా నాకు అనుగ్రహించినందుకు నేను ఏం చేస్తున్నానండి? నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అని స్తుతించవలసిన రోజుది. అలాగ స్తుతించుట ఎవరికి మంచిదంటే నీకు మంచిది, నీ పిల్లలకు మంచిది, నీ కుటుంబానికి మంచిది, నీ సంపూర్ణమైన జీవితానికి. మహోన్నతుడా నీ కీర్తిని స్తుతించుట మంచిది. అందుకే స్తుతి ఆరాధనలో మేమైపోతుంటే తన్మయమైపోతుంటాం. ఎంత అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన పాఠగీతాలు మన యొక్క క్రైస్తవ సంఘాల్లో ఉన్నాయండి. ఎంత మయమరిమించే గీతాలు అవి. ఎంత అద్భుతంగా దేవుని యొక్క సన్నిధిని క్రిందకు దింపే ఆ గీతాల మీద ఎప్పుడైనా నీ మనసు పెట్టావా? ఈ పాట ఎంతో అద్భుతంగా ఉందండి, ఈ పాట నన్ను కదిలించింది, ఈ పాట పాడుతుంటే నేను దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నానండి అని సాక్ష్యం ఇచ్చే విశ్వాస కుటుంబాలు ఉంటాయని చూస్తాను, కనబడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని స్తుతి పాటలండి దేవుని మనం స్తుతిస్తున్నాం. ఇలాగ స్తుతించే వరకు అటండి దేవుడు ఆయుష్ని కూడా దేవుడు ఏం చేస్తాడట? పొడిగిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన స్తుతించేవారంటే ఆయనకి చాలా ఇష్టము. ఈ మహోన్నతుడా నీ కీర్తిని ప్రచురించుట మంచిది, నిన్ను స్తుతించుట మంచిది, నిన్ను ఆరాధించుట మంచిది, నీ సన్నిధిలో గడుపుట మంచిది. ఈ 4 నెలల్లో దగ్గరగా 16 వారాలు లేదా 17 వారాలు దేవుడు దర్శించి మరలా ఈ యొక్క నూతనమైన నెలలో 5వ నెల 5వ తారీఖులో తన బల్లను సమీపించే యోగ్యతను కూడా మన అందరికీ దయచేసిన దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనమందరము 2 చేతులు పైకెత్తి మహోన్నతుడా ఆకాశముందన మా దేవా, మా కేడమా, మా దుర్గమా, మా శైలమా, మా కాపరి, మాకున్న సమస్తమా నీకే వందనాలని, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, నీ వ్యక్తి నీ కీర్తి నీ చాటెదావు. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి. శూన్యములు ఈ భూమిని, శూన్యములు ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా,
వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య, నా భర్త నీకు వందనాలు చెల్లించడానికి నీ మందిరములో చేరి ఉన్నాం ప్రభువా. మేము తినే తిండి వలనో, మేము త్రాగే నీటి వలనో, మేము చేస్తున్న దేని వలనో మేము బ్రతకడం లేదు, కానీ కేవలము నీ కృప ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ వాత్సల్యము ద్వారా మేము బ్రతికి బట్టగలిగి ఈ రోజున నేను స్తుతించే గుంపులో మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలని చెప్పుకుని ఏడ్చే రోజు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళందరినీ కూడా విమోచించడానికి, వాళ్ళని ప్రేమించడానికి కారణం చాలామంది అనుకుంటారు వాళ్ళు చాలా భక్తిపరులు, వారు చాలా విశ్వాసం గల వ్యక్తులు, వారు మోషే డైరెక్షన్లో నడిచిన వారు, వారి మీద ఎంతో ఆశ్చర్యం ఉందనుకుంటారు. కానీ కేవలము వారిని ఎన్నుకోవడానికి రెండే కారణాలు చెప్పడం. ఒకటి ప్రేమట, రెండవది ప్రమాణం. ప్రేమ, ప్రమాణం. ప్రమాణాలు ఉంటాయండి. ప్రమాణం అంటే ఒట్టేయడం, వాగ్దానం చేయడం, ఒట్టేయడం. ఎక్కడుంటాయి? అన్ని లావాదేవీల్లో కూడా ప్రమాణాలు ఉంటాయి. ఈ లావాదేవీలో కూడా ప్రమాణం లేకుండా ఉండదు. ఒక అప్పు తీసుకున్నాం అనుకో, అప్పులో కూడా ఏముంది? ప్రమాణం ఉంది. ప్రామిసరీ నోట్. ప్రామిసరీ అంటే ఇదిగో నేను ప్రామిస్ చేస్తున్నాను, నీ అప్పు అన్నా పైసలతో సహా నేను తీరుస్తానని అందులో రాస్తారు. మీకు చాలాసార్లు చెప్పాను. ప్రామిస్ చేస్తాడు. ప్రామిసరీ నోట్ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అప్పు అయినా, ఒక ఇంటి పత్రంలోనైనా, దేనిలోనైనా ప్రమాణం ఉంటుంది. పెళ్ళిలో కూడా ఏముంటుందండి? పెళ్ళిలో ఏమీ లేవు, ప్రమాణాలు లేవా? కలిమి ఎందును, లేమి ఎందును, ఇరుకు ఎందును, ఇబ్బంది ఎందును, నీకు నేను భార్యగా ఉంటాను, నేను నీకు భర్తగా ఉంటాను, నిన్ను వదలను. ప్రమాణాలు ఇద్దరు చేస్తారు. నీకే భర్తవై ఉంటావా, నీకే భర్తనై ఉందును, నీకే భార్యగా ఉంటావా, నీకే భార్యనై ఉందును చెప్తారండి. చూస్తున్నా, చెప్పారా లేదా? మర్చిపోయావా? చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రమాణానికి ఏం చేయాలి? కట్టుబడి ఉంటారని ప్రమాణాలు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి ప్రమాణాలు? ఆఖరికి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏమండి రాష్ట్రపతి అయినా ఏం చేయాలి చెప్పండి? రేపు జూన్ 4వ తారీఖున 5వ తారీఖున చూద్దిరిగా నేను అనే నేను పేరు చెప్పను, అనే నేను ఆత్మసాక్షిగా, అంతఃకరణ శుద్ధితో, పక్షపాతం లేకుండా, బంధుపీత్రి లేకుండా, రాజ్యాంగబద్ధుడనై నా దేశ ప్రజలను లేదా నా రాష్ట్ర ప్రజలకు సముచితమైన సేవలు అందిస్తున్నానని డాష్ డాష్ అనే నేను రాజ్యాంగం మీద, దీని మీద ఏం చేస్తారండి? ప్రమాణం చేసే ఎక్కుతాడు. ప్రమాణం ఎవరు చేస్తారు? గవర్నర్ గారు కానీ, అక్కడున్న ఒకళ్ళ పార్లమెంట్ అయితే రాష్ట్రపతి గారు కానీ, వాళ్ళందరితో ఏం చేస్తారు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రమాణం చేసి దిగుతారు. ప్రమాణ స్వీకారం అంటారు. పెద్ద మహోత్సవం అది. దేవుడు కూడా తన ప్రజలను ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, నేను ఒట్టేశాను. ఎక్కడుంది ఈ మాట అంటే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 5-6 మాటలు ఉంటుంది అనుకుంటాను. మీరేదో పెద్ద ఘనమైన ప్రజలు అనుకుని, మీరేదో పెద్ద అందగాళ్ళు అనుకుని, మీరు ప్రత్యేకమైన అనుకుని నేను ఏర్పాటు చేసుకోలేదు నాయన. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న కారణం అంటే, ఇదిగో నేను ఒకసారి ఒట్టెట్టుకున్నాను. నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి ఎప్పుడూ అబ్రహాం గారికి నేను ప్రమాణం చేశాను. ఆ ప్రమాణ ప్రకారంగా మీరు యధవులైనా దరిద్రులైనా మీ కొరకు నేను ఈ రీతిగా చేస్తున్నాననే మాట అక్కడ రాయించాడు. చదవండమ్మా. నేర్పితిని ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని మీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక మీ పితరులతో మీ ప్రమాణం చేసిన వాటిని మీ ఏం చేయండి? మరచిపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మీరు గొప్ప, మీకు సమీపంగా ఉన్నాను. 7వ వచనంలో అలాగే మనం ఆయనకు మొర్ర పెట్టడం, మన దేవుడిని యెహోవా మనకు సమీపంగా ఉన్నాడు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలను. మీరు ప్రార్థించినప్పుడల్లా దగ్గరికి వచ్చాను, మీ ప్రమాణం చేశాను, మీతో నిబంధన ఏర్పాటు చేసుకున్నాను కనుకనే మీరు పెద్ద జనసంఖ్య అని, మీరు అందరికంటే చాలా గొప్ప జనమని కాదు, కానీ మీకు మీ పితరులకు నేను చేసిన ప్రమాణాన్ని బట్టే మిమ్మల్ని ఏం చేస్తున్నాను, ఇంతటి గడ్డు సమస్యల నుండి నేను ఏం చేస్తున్నాను, తప్పిస్తున్నానని దేవదేవుడు తన వాత్సల్యాన్ని ప్రకటించాడు. ఈ రోజున మనం ఏమి కేవలము ఈ బ్రతుకును ప్రభువుకు అర్పించి దేవుని స్తుతించే వరంగా దేవుని స్తుతించడం మనం నేర్చుకుంటే మనం చాలా వాటిని నేర్చుకున్నాం. ఈ రోజున చదువుకోలేని వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు ఏం చేస్తున్నారండి, చాలా జాగ్రత్తగా వాళ్ళు వాడుకుంటున్నారు. ఇంకా మాకంటే కూడా వాళ్ళకే బాగోవచ్చు. అలా టచ్ సెల్ ఇస్తే ఏది ముందు నొక్కాలో వాడికి, చదువు లేని వాడికంటే చదువుకున్న వాడికంటే చదువుకోలేని వాడికే బాగా తెలుసు. ఇన్ని నేర్చుకుంటున్నాం మనము. దేవుని స్తుతించి దేవుని మనసులో స్థానాన్ని సంపాదించడం అనేది మనం ప్రయత్నం చేయలేకపోతున్నాము. పాటలు పాడేటప్పుడు కానీ స్తుతించేటప్పుడు కానీ అది కొంతమంది వ్యక్తులు, ఆ గాయకులు పాడతారు, వీళ్ళే పాడతారు అనేది కాదు, కానీ దేవుని స్తుతించేటప్పుడు అన్ని నోరులు తెరిచి మనసారా హృదయపూర్వకంగా అందరం కలిసి దేవునికి మహిమ వచ్చేటట్టుగా మహిమోన్నతమైన ఒక మంచి స్తోత్రగానము చేస్తే అది ఎంతగానో ఒప్పిదమట. దేవదేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది ఒప్పిదం. అందరం కలిసి ఒక అద్భుతంగా ఒక మంచి పాట స్వరమెత్తి పాడితే పరలోక రాజ్యం ఏం చేయదండి, దిగిరాదా. ఆయన ఒక మంచి మాట చెప్పాడు. నేను అనుకుంటాను, మనకి ఇన్ని పనులు, ఎవరికైనా ఫోన్ చేసి బాబు ఒక అరగంట ఇలాగా ఈ చిన్న పని ఉంది వస్తామంటే, అయ్యారండి అరగంట అండి, ఖాళీ లేదండి, ఇప్పుడు నేను చాలా దారిలో ఉన్నానండి, ఎక్కడ కాకినాడకనే సామలకోటకి మధ్యలో ఉన్నానండి అంటాడు. ఇంకొకరు ఫోన్ చేసామనుకోండి, బాబు ఒక గంట పని ఉంది అంటే, అయ్యారండి నేనండి పలానా చోట ఉన్నానండి, అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కనీసం 4 గంటలు పడుతుందండి అయ్యారు. అబ్బాబ్బే 4 గంటలు పడుతుందండి. ఇప్పుడండి మీరు ముందు చెప్పలేకపోయారండి నాకు, ఏమంటాడండి, ముందులో చెప్పాలండి. ఇప్పుడు ఎవరిని టచ్ చేసినా, అమ్మలక్కలు టచ్ చేసినా అమ్మలక్కలకి పనులు ఉన్నాయి, మగవాళ్ళని టచ్ చేస్తే మగవాళ్ళకి పనులు ఉన్నాయి. అందరూ 24 hours 24/7 అందరూ బిజీ, ఎవరికి ఖాళీ లేదు. నేను బైబిల్ చదువుతుంటే చాలా వింతగా ఫీల్ అయ్యాను. మనుషులందరూ బిజీగా ఉన్నారు. మనుషులు ఎవరు సంప్రదించినా ముందుగా ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళాలంటే ఫోన్ చేసి, అమ్మ మీరు ఉంటారా ఇంటి దగ్గర, అమ్మ మీరు అందరూ ఇంటి దగ్గర ఉన్నారా అంటే, అయ్యగారండి సాయంకాలం దాకా ఊరు వెళ్ళామండి, హాస్పిటల్లో ఉన్నామండి అయ్యగారు, మీరు వస్తారా, మీరు వస్తే కదా కనుక ఇప్పుడు రాకండి, రేపు మధ్యాహ్నం రండి అయ్యగారు అన్నారు. ఎవరికి ఖాళీ లేదు. కానీ నా ప్రభు అన్నాడు, ఎవరు 2-3 కూడి నా నామమున ఏంటి ప్రార్థిస్తారో వారి మధ్యలో, ఇదేంటండి ఆయన ఏం ఖాళీ లేదు, పని లేదేటండి ఆయనకి, ఏంటి మీ 3 ప్రార్థన చేస్తే వచ్చేస్తారు దగ్గరికి. ఎవరు 2-3 నా నామమున కూడి ఉండురో వారు మధ్యలో ఉంటానని సెలవిచ్చిన ప్రభువుకి ఏ బిజీ లేదా, ఆయనకి వేరే ఉద్యోగం ఏమి లేదా, ఆయనకి వేరే పని లేదా. మనం చూస్తే దేనికైనా ఒక ప్రార్థన ఏర్పాటు చేస్తే, అమ్మ రండమ్మ ఖాళీ లేదండి, ఖాళీ లేదు. ఆదివారం కూడా ఖాళీ లేని మనుషులు ఉన్నారు. ప్రభు బల్లని కొంతమంది వచ్చారు, వచ్చే ఆదివారం ఏళ్ళ కూడా ఈ పుంజుడు కూడా కనపడరు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి నా ప్రభు 2-3 కూడితేనటండి ఎక్కడికి వచ్చేస్తారట అంటే, చూడండి ఎంత ప్రేమామయుడు, ఎంత కృపగల దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు, ఎంత వాత్సల్యం గల దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు. కేవలము ఆయన అంత సువిశాలమైనటువంటి విస్తార ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్న నీవు నేను పనికిమాలినమైన మనము ఇక్కడ కూడి చిన్న స్తుతి చేస్తే, ఆ స్తుతి దగ్గరికి నేనేం చేస్తాను, వచ్చేస్తానని వాగ్దానం ఇస్తున్న దేవుని నమ్మలేకపోతున్నావు, స్తుతించలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు. మనసారా నోరు తెరిచి గట్టిగా హల్లెలూయా అని చెప్పలేకపోతున్నావు. పాస్టర్ గారు ఎంత అరిచినా అరుతారండి, ఆయనకి పని అండి, అని మాకు పని. మీరు కూడా ఏం చేయాలి, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, స్తుతి ధ్వనులు చేయండి,
స్తబ్దుగా ఉండకండి, దేవుని సన్నిధిలో ఆర్భాటం చేయండి. ప్రధాన దూత శబ్దంతో దేవుడు మన మధ్యకు దిగి వచ్చినట్లుగా, దేవా మమ్మల్ని కాపాడినందుకు, దేవా మమ్మల్ని పోషిస్తున్నందుకు, దేవా మమ్మల్ని నడిపిస్తున్నందుకు, దేవా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, దేవా అనేక కార్యాలలో మాకు సహాయహస్తాల్ని అందిస్తున్నందుకు, ఇదిగో ఈరోజు ఈ మందిరంలోకి వచ్చి నిన్ను ఏం చేస్తున్నాను? స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మనసారా నిన్ను ఎంతగానో నా యొక్క హృదయపూర్వకంగా ఆ స్తుతి అర్పణ నీకు అర్పిస్తున్న వారందరూ కూడా చేస్తే నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ పిల్లలకు, నీవు చేసే కార్యాలకు, నీవు వెళ్ళే పనులకు అన్నిటికీ కూడా మంచిది, మంచిది, మంచిది. దేవుడి మాటలను దీవించును గాక.